Click Madhu presents. Life is beautiful. Please subscribe, like, and share. Thanks for watching my channel. పొనగంటి కూర ఎలా వండుకుందాము అని తెలుసుకుందాము. పొనగంటి కూర ఇలా దొరుకుతుందండి. వీటిని ఒక ఆకులో ఇట్లా రిల్లి పెట్టుకోవాలి. ఇలా కడిగి ఆకంతా కడిగి ఇలా పెట్టుకోవాలి. ఎల్లిపాయలు ఇట్లా కొంచెం ఒక్క చేసుకొని పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు. గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడి ఎక్కినాక కొంచెం పోపు గింజలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఇందులో ఈ వెల్లుల్లి పేస్ట్, ఇది కొద్దిగా గోలినాక ఇలా గోలినాక కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకు పొనగంటి కూర ఆకు ఇందులో వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇందులో కొంచెము ఉప్పు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం అవసరం లేదు. ఉప్పు వేసుకున్నాక కొంచెం మూత పెట్టాలి. ఇలా ఇప్పుడు ఆకుకూర అంతా కిందికి మక్కిపోయింది. ఈ నీరంతా గుంజుకునే ఆయిల్ పైకి వచ్చేంత వరకు సిమ్ము మీదనే పెట్టి ఉంచాలి. ఒక 10 నిమిషాలు అయినాక ఇగో ఇలా దగ్గరికి అయిపోయేది. ఇలా ఆయిల్ పైకి వచ్చినాక ఇక స్టవ్ బంద్ చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకొని పొనగంటి కూర రెడీ.